హాయ్ ఫ్రెండ్స్, శ్రీ మాత్రే నమః. ఈరోజు నేను చేసే రెసిపీ పుండికూర పప్పు. దీన్ని గోంగూర అని కూడా అంటారు. అయితే ఈ పప్పు నా పెళ్ళైన తర్వాత మా అత్తమ్మ చూపించింది. ఇది చాలా బాగుంటుంది. ఇది మటన్ చికెన్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. 2 రోజులు బయట పెట్టినా కూడా చెడిపోకుండా చక్కగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా 3-4 రోజులైనా కూడా ఉంటుంది. ఒకసారి దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తా, చూడండి. ఓకే, ఇది కందిపప్పు, శనగపప్పు. అయితే ఈ గ్లాస్తోన 2.5 కందిపప్పు, హాఫ్ శనగపప్పు ఒక అరగంట ముందు నానబెట్టింది. ఈ మొత్తం ఎలా చేయాలో చూపిస్తాను. తర్వాత ఈ పుండికూర పెట్టేది. ఇది ఒక 3 కట్టలు ఉంటుంది పెద్దది. నేను ఎక్కువనే తీసుకున్నా. మీకు ఎంత అవసరం ఉంటే మీ మెంబర్స్ని బట్టి క్వాంటిటీ తీసుకోండి. ఇవి ఒక 100 గ్రాముల కంటే ఎక్కువనే ఉంటాయి. మిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇలా పెట్టేసేయాలి. కొద్దిగా మెంతం కూర వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇది కొద్దిగా మెంతం కూర. ఇవి ధనియాలు 1 స్పూను, హాఫ్ స్పూను జీలకర్ర, ఇవి 1 ఎల్లిపాయ. ఉల్లిపాయ అంటారు, ఎల్లిపాయ అంటారు. ఈ ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయ మిక్స్ చేసి పెట్టేద్దాం. జీలకర్ర, ధనియాలు ఇది కొంచెం 1 రౌండ్ తిప్పిన తర్వాత ఈ ఎల్లిపాయ వేసి కొంచెం కచ్చా పక్క దంచినాక నేను చూపిస్తాను. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయ కొంచెం కచ్చా పక్క చేసుకొని వచ్చిన నెక్స్ట్ కాసేపు చూపిస్తాను. ఈ గ్లాస్తోన 2.5 కందిపప్పు, హాఫ్ శనగపప్పు, 3 గ్లాసులు కదా, వాటికి వాటర్ పోసేద్దాం. పోసేసి 1 స్పూను పసుపు. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న ధనియా, జీలకర్ర, ఎల్లిపాయ ఇది ఇలా పెట్టేసాను. ఇలానే పెట్టేసేయాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూను ఆయిల్ దీనిపైన పోసేద్దాం. 3 ఆయిల్ పోసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక 6 విజిల్ వచ్చే వరకు పెట్టేసేయాలి. ఒక చిన్న గిన్నె ఈ పప్పులో పెట్టేద్దాం. మీరు ఏ పప్పు చేసుకున్నా, టమాటా పప్పు చేసిన, సాంబార్ పప్పు పెట్టిన, ఇది ఒక టిప్పు. ఇలా గిన్నె పెట్టేస్తే కుక్కర్ లోపల పప్పు పొంగదు. ఇది ఒక టిప్ అమ్మా. అంతే, విజిల్ పెట్టేద్దాం. 6 విజిల్ వచ్చే వరకు పెట్టేద్దాం. ఆరు విజిల్ వచ్చిన తర్వాత చూద్దాం నాన్న పప్పు. పప్పు ఉడికిపోయింది చూడండి. మనం ఈ గిన్నె వేసినందుకు పప్పు కూడా ఏమాత్రం పొంగలేదు, అస్సలు ఒక్క డ్రాప్ కూడా పైకి రాలేదు. ఇది ఒక టిప్పు. ఈ గిన్నె తీసేద్దాం. తీసేసి పప్పు రుబ్బేసుకున్నాం. ఇప్పుడు సాల్ట్ మనం తీసుకున్నాం కదా, 1 స్పూను, అవసరమైతే మళ్ళీ వేసేసుకున్నాం. ఇప్పుడు రుబ్బేసి పోపు పెడతా. పప్పును రుబ్బేసుకుని మెత్తగా మెదిపోయింది. ఇలా నాన్న ఇలా రుబ్బేసుకున్నా.
రుబ్బేసుకొని దీన్ని పోపు పెట్టేద్దాం. అంతే, ఇట్లా రుబ్బేసుకొని పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. అప్పుడు దీన్ని ఈ స్పూన్ తోటి 3 స్పూన్లు అప్పుడు వేసినాం కదా, ఇప్పుడు ఒక 2.5 స్పూన్లు వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసేద్దాం. ఎండుమిర్చి, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, స్టవ్ ఆపేద్దాం. స్టవ్ ఆపేసి ఈ పప్పు ఒకసారి టేస్ట్ చేద్దాము. ఒకసారి అన్నం వేడిగుంది, పప్పు వేడిగుంది. బా, చూస్తుంటేనే సూపర్, తినాలనిపిస్తుంది, నోట్లో నీళ్ళు వస్తున్నాయి. చేసిన పులిహోర పప్పు బాగుంది. ఇంకొకటి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నానమ్మ చేతి వంటలు.